హాయ్ అండి, అందరికీ శుభోదయం. నేను మీ ఇంటి పిల్ల శ్రావణి. సారీ, కొంచెం ఇవాళ వీడియో లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్న నేను ఒక షార్ట్ చేశానండి. స్టెప్ బై స్టెప్ మ్యాటర్ వచ్చేటట్టుగా షార్ట్స్‌లో. అది మీకు ఎలా చేశాను అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫీచర్ ఉందన్న విషయం నాకైతే తెలీదండి. నిన్నే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇది మిగతా వాళ్ళకి యూజ్ అవుతుందనే వీడియో చేస్తున్నాను. ఐయామ్ నాట్ ఎ టెక్ క్రియేటర్, బట్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇట్స్ ఎనీ టైమ్ గివ్ అండ్ టేక్ పాలిసీ. సో, ప్రస్తుతం అయితే మనం ఇలాగా ఐ గెస్ చాలా మందికి ఇక్కడ వరకు తెలిసే ఉంటుంది ఈ పార్ట్. మనం మ్యాటర్ ఏదైతే టైప్ చేయాలి అనుకుంటున్నామో అది పైన ఇక్కడ మనం టైప్ చేయాలి. నేను యాక్చువల్లీ కాపీ చేసి ఉంచేశాను. సో, ఇప్పుడు మన మ్యాటర్ ఏంటంటే 286 complete viewers per video need to complete 4000 watch hours. అంటే నేను ఏదైతే ఈ టార్గెట్ పెట్టుకున్నానో 140 డేస్‌కి, సో ప్రతి వీడియోకి 6 మినిట్స్ వీడియో డైలీ నేను పెడతాను కదా! దానికి 286 కంప్లీట్ వ్యూస్ ఉండాలండి. అప్పుడే నేను ఈ వాచ్ టైమ్ అనేది కంప్లీట్ చేయగలను. సో, ఇది నాకు స్టెప్ బై స్టెప్ రావాలని చెప్పి ఫస్ట్‌ది 3 స్టెప్స్ కింద. సో, ఇది ఫస్ట్ స్టెప్. సో, ఇంతవరకు మనం కట్ చేసేసేసుకొని, ఎంతవరకు కావాలో అంతవరకు సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకొని, మనకి ఏ లొకేషన్‌లో కావాలి. అంటే పైనుంచి కిందకి డిస్‌ప్లే అయ్యేటట్టా, లేదంటే కింద నుంచి పైకా, డయాగ్నల్‌నా అలా మనకు నచ్చినట్టుగా డ్రాగ్ చేసి సెట్ చేసుకోవచ్చు. సైజ్ అడ్జస్ట్‌మెంట్ 2 ఫింగర్స్‌తో మనం ఇలా దగ్గరలో అయితే సైజ్ కూడా మాక్సిమైజ్ అవుతుంది. సో, ఇప్పుడు సెకండ్ స్టెప్. నేనేం చేస్తున్నానంటే ముందే కాపీ చేసేసుకొని ఉంచేసి మీకు చూపిద్దామని చెప్పి ఇలాగా కట్ చేసి చూపిస్తున్నాను. నీడ్ టు కంప్లీట్ అనేది సెకండ్ స్టెప్ కింద పెడుతున్నానండి. ఇది మన థర్డ్ స్టెప్ కింద కట్ చేస్తున్నాను. సో, ఎక్కడ ఏ లొకేషన్‌లో కావాలి అనేది అలా మనం డ్రాగ్ చేసుకొని సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు స్టెప్‌కి. నేనైతే రెడ్ కలర్ ఒకటే ఉంచేశాను. మీకు నచ్చిన కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మధ్యలో. సో, వన్స్ ఇలా మనం అన్నీ ఎక్కడ కావాలి అనేది డ్రాగ్ చేసి కరెక్ట్ లొకేషన్స్‌లో పెట్టిన తర్వాత, మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే నేను నిన్నే అబ్జర్వ్ చేశానండి. ఎందుకంటే ఇంతకుముందు నా వీడియోస్ చూడండి. ఎక్కడ ఇది కనిపించి ఉండదు మీకైతే. నిన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఫస్ట్ స్టెప్ మీద కొద్దిగా లాంగ్ ప్రెస్ చేయండి. అక్కడ మీకు ఎడిటింగ్, టైమింగ్ అని కనిపిస్తుంది కదా! టైమింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇలా డిస్‌ప్లే వస్తుంది కింద. చూసారుగా? మన 3 స్టెప్స్ సెపరేట్ లేయర్ కింద వచ్చినియి. సో, ఇప్పుడు మనకి ఏ స్టెప్ ఎక్కడి వరకు కావాలి అంటే టైమ్ ఫ్రేస్. మనకి ఫస్ట్ స్టెప్ ఎక్కడి వరకు కావాలి, ఎన్ని సెకండ్స్ వరకు, ఎన్ని మినిట్స్ వరకు కావాలనేది మనం డ్రాగ్ చేసుకోవచ్చు అలాగా. సో, నేనిక్కడ 3 మినిట్స్ వీడియో తీసుకున్నాను. కొంచెం క్రాప్ చేసి మీకు చిన్నగా చూపిస్తాను. శుక్రవారం పూట పొద్దున్నే లేట్‌గా లేసిన పర్సన్ నేను. ఇంట్లో అమ్మమ్మ, జేజమ్మ ఉంటే చీపిరి తిరగేసేవాళ్ళు. వాళ్ళంతూ ఉన్నంత వరకేనండి. తర్వాత ఎవరడుగుతారు మనని, ఉన్నావా, తిన్నావా అని. సరే, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో, ఇక్కడ 30 సెకండ్స్ దగ్గర నేను క్రాప్ చేసేసి ఆపేస్తున్నాను. సో, ఇప్పుడు నాకు ఫస్ట్ స్టెప్ అనేది ఒక 10 సెకండ్స్ దగ్గర కావాలి అనుకుంటా. సో, ఫస్ట్ నుంచి 10 సెకండ్స్ దగ్గర మనకు కావాలి. సో, ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీకు సెలెక్ట్ అయింది కదా! పింక్ కలర్‌లో కనిపిస్తుంది సెలెక్టెడ్. దాన్ని డ్రాగ్ చేసుకోవటమేనండి. మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు దాన్ని మినిమైజ్ చేసేసుకొని, తర్వాత సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఎండ్ అయ్యాక స్టార్ట్ అవ్వాలి మనకి. సో, అది నేను ఫస్ట్ స్టెప్ ఎక్కడి వరకు డ్రాగ్ చేశానో ఎగ్జాక్ట్‌లీ ఆ లైన్ వరకు ఉంచేస్తున్నాను. సో, ఫస్ట్‌ది ఎండ్ అవ్వంగానే సెకండ్‌ది స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ కూడా మనకి ఎన్ని సెకండ్స్ వరకు కావాలి. సో, అన్ని సెకండ్స్ వరకు దాన్ని కూడా మినిమైజ్ చేసేసుకుంటాం. నేనిలా ఒక 20 సెకండ్స్ దగ్గర మినిమైజ్ చేస్తున్నాను.
అది మీకు నచ్చినట్టు మీరు మినిమైజ్ చేసేయచ్చండి. కొన్ని స్టెప్స్ మనకి లాంగ్ కావాలంటే లాంగ్ ఉంచేసేయచ్చు. ఇంకా థర్డ్ స్టెప్. ఇది సెకండ్ స్టెప్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నాను నేను. ఇలా కొంచెం బ్యాక్‌కి డ్రాగ్ చేసేసిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ సెకండ్ స్టెప్ మనకి నీడ్ టు కంప్లీట్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు లైన్ అప్ చేసి పెట్టేసుకోవాలండి. సో, ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లే చేస్తున్నాను. 286 కంప్లీట్ వ్యూస్ పర్ వీడియో. ప్రతి వీడియోకి 286 కంప్లీట్ వ్యూస్ కావాలండి మనకి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ క్రిటికల్ టైమ్ మూమెంట్‌లో నేను చేసిన కాంప్లెక్స్ కాలిక్యులేషన్ ఇది మటుకు. ఆఫ్‌కోర్స్ ఎవ్రి ఛానల్ వాళ్ళ వాళ్ళ ఓన్ కాలిక్యులేషన్స్ చేసే ఉంటారు. సింగిల్ కంటెంట్ క్రియేటర్స్. సో, నాకైతే మటుకు ఈ 4000 వాచ్ అవర్స్‌ని కంప్లీట్ చేయటానికి ఈ టైం నీడెడ్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ సింగిల్ కంటెంట్ క్రియేటర్స్. ఎవరైతే ఎడిటింగ్ నుంచి అన్ని వర్క్స్ వాళ్ళే చేస్తారో వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇట్లు మీ ఇంటి పిల్ల శ్రావణి. థ్యాంక్ యూ.